చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ఓటర్ జాబితాల సమగ్ర సవరణ సబబే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది సార్. అందుకు ఎంచుకున్న సమయం అయితే సరికాదు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్ ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్స్ సార్ ఇవి. సార్, సుప్రీం తీర్పు దేనికి సంకేతం? మీరు పత్రికల్లోనే చదివారు, మీ తప్పు కాదు. కానీ పత్రికలకు ఏంటంటే ఒక జడ్జిమెంట్ అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పాత్రికేయ రంగానికి తగ్గిపోతుంది. సబబే అని ఎక్కడ సుప్రీంకోర్టు అనలే. సుప్రీంకోర్టు సబబే అంటే మరి జడ్జిమెంట్ ఎందుకు వస్తుంది? సుప్రీంకోర్టు అన్నది ఏంటి అంటే, రాజ్యాంగ రీత్యా ఆర్టికల్ 324 ప్రకారము ఎన్నికల కమిషన్కి అధికారం ఉంది ఓటర్ల జాబితా సవరించడానికి అన్నది. సో పవర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ విషయంలో సబబే అన్నది ప్రాసెస్ ఆఫ్ ది ప్రక్రియ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసింది. సబబే అని ఎట్లన్నట్లు, సబబే అంటే రెండు వస్తుంది. సబబే అంటే రాజ్యాంగ రీత్యా ఎన్నికల కమిషన్కు అధికారం ఉంది, అందువల్ల దీనిపైన నేను స్టే విధించను అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ దాని ప్రాసెస్ను తప్పుపట్టింది. అది సబబే ఎట్లయితే ప్రాసెస్ తప్పుపడితే, అంటే ఈ ఫైన్ డిఫరెన్స్ను మనం అర్థం చేసుకోకపోతే కోర్టు జడ్జిమెంట్ను ఎవరో వార్తా సంస్థలు రాసిన వార్తలు కొట్టి ఆధారంగా మాట్లాడకూడదు. చాలామంది పత్రికల్లో అలాగే రాస్తారు, మాట్లాడేవారు కూడా అలాగే మాట్లాడతారు. కానీ మీరు లైవ్ లాలో బార్ అండ్ బెంచ్ రెండు ఆథెంటిక్ లీగల్ వెబ్సైట్స్, నేను ఎక్కడ కోర్టు జడ్జిమెంట్ల గురించి మాట్లాడినా మిగతా పత్రికల్లో వచ్చిన ఆధారంగా మాట్లాడను. ఐ గో టు ద రూట్స్. సుప్రీంకోర్టు వెబ్సైట్కి వెళ్ళైనా తీర్పు చదువుతాను. అయితే అది 100 పేజీలు ఉంటుంది కనుక సమయం పడుతుంది. ఈలోగా లైవ్ లా, బార్ అండ్ బెంచ్ ఈ రెండు స్టాండర్డ్ వెబ్సైట్స్ ఆన్ లా కాన్స్టిట్యూషన్ మీద హైలీ రెస్పెక్టబుల్ వెబ్సైట్స్. సో మీరు ఆ రెండు వెబ్సైట్లు చదవండి. అన్నది ఏంటి, ఎన్నికల కమిషన్కి అధికారం ఉంది, అందులో ఎవరికి అనుమానమే లేదు. అధికారం ఉంది కనుక వాళ్ళు ఆ ప్రక్రియ చేపట్టినప్పుడు దానిపైన స్టే ఇవ్వలేదు. కానీ ప్రాసెస్ అండ్ టైమింగ్ను క్వశ్చన్ చేశాయి. ప్రాసెస్లో ముఖ్యమైనది ఏంటంటే, మీకు ఈ ఎన్నికల కమిషన్ ఏం చేసింది, 11 డాక్యుమెంట్లను వెరిఫికేషన్కు ఆధారంగా తీసుకుంది. ఇందులో ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, ఈపీఐ కార్డు అని ఇస్తారు మనకు, అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని. ఈ 3 లేదు. అంటే నీవు గత ఎన్నికల్లో ఓటర్ ఐడిని చూపెట్టి ఓటు వేసినా ఇప్పుడు నీవు ఓటర్గా చూపెట్టాలి అంటే అది పనిచేయదు. ప్రతి సర్టిఫికేట్కు ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా ఆధార్ కార్డు కావాలి, ఏది కావాలన్నా ఆధార్. కానీ దీనికి మాత్రం ఆధార్ కార్డు పనిచేయదు అన్నారు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ పనిచేస్తుంది, మీకు విచిత్రం ఏంటంటే మీకు బర్త్ సర్టిఫికేట్ పనిచేస్తుంది, కానీ ఆధార్ కార్డు పనిచేయదు అన్నారు. మరి అవి ప్రభుత్వమే ఇస్తుంది, ఇది ప్రభుత్వమే ఇస్తుంది. ఆధార్లో బోగస్ అని కనుక కేంద్ర ఎన్నికల సంఘం నమ్ముతుంటే, మరి ఆధార్ కార్డు బోగస్గా ఉన్నప్పుడు దాన్ని కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం ఎందుకు రిస్ట్రిక్షన్లు పెడుతుంది ప్రధానికి? ఇప్పుడు ఎన్నికల కమిషనే నమ్ముతలేదు ఆధార్ను, ఎవరు నమ్మాలి దీన్ని? అయితే ఆధార్ అనేది పౌరసత్వానికి గీటురాయి కాదు, అది ఐడెంటిటీ మాత్రమే అని. మరి మెట్రికులేషన్ పౌరసత్వానికి గీటురాయా? మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉన్నా ఓకే అన్నారు. కులం ధృవీకరణ పత్రం ఏమైనా పౌరసత్వానికి గీటురాయా? అందువల్ల పౌరసత్వం అని తేల్చేది ఎన్నికల సంఘం కాదు, అది హోమ్ మినిస్ట్రీ పని. సుప్రీంకోర్టు నేను అదే అన్నది, పౌరసత్వం అని తేల్చేది ఎన్నికల కమిషన్ పని కాదు. ఎన్నికల కమిషన్ ఓటర్గా గుర్తించడమే దాని పని. నాన్ సిటిజన్స్కు ఓటు ఉండకూడదు, ఆ ప్రిన్సిపల్ కరెక్ట్. కానీ నాన్ సిటిజన్ ఎవరు తేల్చాలి? ఎవరు సిటిజన్? ఇప్పుడు బీహార్లో ప్రక్రియ ఏంటి అంటే, మనం కనుక బీహార్లో ఉండుంటే మీరైనా నేనైనా నిరూపించుకోవాలి, మనము పౌరుడుగా అని, మనము ఓటర్ అని మనమే నిరూపించుకోవాలి. అది ఎక్కడ రాజకీయము? ఎన్నికలకి నిజంగానే మన ఓటర్ కాదు, మనం పౌరుడు కాదు అని కనుక వాళ్ళ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అర్థం ఉన్నది. కానీ 7,90,00,000 మందిలో 4,96,00,000 మందికి 2003 నాడు 2003లో జరిపిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారమే వాళ్ళు ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇక మిగతా 2,93,00,000 మంది మేము భారత పౌరులమే, మేము ఓటర్లమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద పడ్డది. భారత రాజ్యాంగం ప్రకారము ఓటర్ను నమోదు మనం చేసుకోము, ఎన్నికల కమిషన్ చేస్తుంది.
మీకు అమెరికా సిస్టమ్ వేరు. అమెరికాలోమో వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటారు. గ్రాడ్యుయేట్ ఓటర్గా నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి. మన దగ్గర యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అది, సార్వత్రిక వయోజన ఓటు హక్కు కనుక ఎన్నికల సంఘం బాధ్యత ప్రతి ఓటర్ను నమోదు చేయడం అనేది. అందుకే మనం వెళ్ళి ఎక్కడ రిజిస్టర్ చేసుకోకపోతే ఓటర్ కార్డు ఉండదు. సో ఈ బేసిక్ ప్రక్రియను సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. పౌరులు కాని వారికి ఓటు హక్కు తీసేయండి, కాదని ఎవరన్నారు. కానీ పౌరుడా కాదా అనేది మీరెవరు నిర్ణయించడానికి? ఎన్నికల కమిషన్. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు, హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు. కానీ విచిత్రం ఏంటంటే ఆధార్ ఉంటే పౌరుడు కాదా? ఇదెక్క రాజకీయం? ఆధార్ ఉంటే పౌరుడు కాదు, పౌరుడికి ఆధార్ అనేది గుర్తింపు కాదు అంటారు. సో ఇది ఫండమెంటల్గా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ప్రాసెస్ను. సో అందువల్ల దీంట్లో ఉన్న సమస్య అది. మీకు ఆధార్ కార్డు ఏమో అన్నిటికీ ప్రాతిపదిక, కానీ దీనికి మాత్రం ఆధార్ కార్డు నడవదు అంటారు. నిన్న మొన్నటి దాకా ఇప్పుడు మన దగ్గర ఓటర్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఫస్ట్ ఆధార్ అడుగుతారు, మీకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ అడుగుతారు, ప్రభుత్వ పథకం కావాలంటే ఆధార్ అడుగుతారు. ఆధార్లో కనుక డూప్లికేట్ ఆధార్లు వస్తే డూప్లికేట్ కాస్ట్ సర్టిఫికేట్ రావన్న గ్యారెంటీ ఏంటి? పాస్పోర్ట్ డూప్లికేట్ ఉండదన్న గ్యారెంటీ ఏంటి? పాస్పోర్ట్ ఎలోడు. బీహార్లో జనాభాలో 87%కు ఆధార్ కార్డు ఉంది, కానీ బీహార్ జనాభాలో 2% మందికే పాస్పోర్ట్ ఉంది. సో మరి 7,90,00,000 ఓటర్లలో 87%కి ఆధార్లు ఉన్నాయి, కానీ 2%కే పాస్పోర్ట్ ఉన్నది. 2% పాపులేషన్ దగ్గర ఉన్న కార్డేమో చెల్లుతుందట, 87% దగ్గర ఉన్నదేమో చెల్లదట. పాస్పోర్ట్ ఏమో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఇస్తాడు, ఆధార్ కార్డు ఏమో యూనిఫైడ్ అథారిటీ, అది కాన్స్టిట్యూషనల్గా ఏర్పడిన వ్యవస్థ ఇస్తుంది, అది చెల్లదట. ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంటుందా? రేషన్ కార్డు ఏమో చెల్లదట, కుల ధృవీకరణ చెల్లుతుందట. ఇదైనా అదైనా ఎంఆర్ఓలో ఇస్తారు కదా. సో నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఎంఆర్ఓనే ఇస్తాడు, మీకు ఇదైనా ఎంఆర్ఓనే ఇస్తాడు, రేషన్ కార్డులైనా ఎంఆర్ఓనే ఇస్తాడు. ఎంఆర్ఓ ఇచ్చే ఒక ఐడెంటిటీ చెల్లుతుందట, ఇంకో ఐడెంటిటీ చెల్లదట. సో దీనికి ఏమన్నా లాజిక్ ఉన్నది ఎక్కడన్నా? సో సుప్రీంకోర్టు అడిగింది అదే, మీరు ఆధార్ను, రేషన్ కార్డును, ఓటర్ ఐడి కార్డును 2003 తర్వాత 2004, 2009, 2014, 2019, 2024 5 ఎన్నికల్లో ఓటు వేసినా కూడా, ఇది లోక్సభ ఎన్నికలు, మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయి. అసెంబ్లీ అంటే 10 ఎన్నికల్లో ఓటు వేస్తారు. 2015, 2020 అంటే 7 ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఓటర్ కాదంటాడు, నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు పౌరుడు అంటారు. ఇది దేనికి సంకేతము? ఉన్న ఓటర్లను తగ్గించే ప్రక్రియ కాదా? ఇది సుప్రీంకోర్టుకు పిటిషనర్లు ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ప్రాసెస్ తప్పన్నది. అది నవంబర్లో ఎన్నికలు ఉండగా 2,93,00,000 ఓటర్లను మీ డాక్యుమెంట్లు చూపెట్టి అందులో 87% మందికి ఉండే ఆధార్ కార్డు చెల్లదు, 2% మందికి ఉండే పాస్పోర్ట్ చెల్లుతుంది. మెట్రికులేషన్ ఎంతమంది? 45% మంది మెట్రికులేషన్ అని ఒక ఇండికేషన్ బీహార్లో. సో మరి అది చెల్లుతుంది అంటే ఎక్కడికి లాజిక్ ఇది? ఇది ఓటర్లను తీసేసే లాజిక్ కాదా? అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము ఇట్ ఈస్ ఎ ఫెసిలిటేటర్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్. అంటే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఫెసిలిటేటర్గా ఉండాల్సిన ఎన్నికల సంఘం కాస్త అబ్స్ట్రక్టర్గా ఉండడం, అడ్డుకోవడం ఏంటి అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అందువల్ల సబబే అని అనలేదు, కేవలం అధికారం మాత్రమే ఉంది, కానీ ప్రక్రియ సబబుగా లేదు. 2 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇది చేపట్టడం ఏంటి అని అనుమానాలు కూడా వ్యక్తం చేసింది.